ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore people of Andhra Pradesh. Through that we stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్.